హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను మీకు గాస్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ గాస్ లా ఏం చేస్తుంది అంటే ఒక పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంది అన్న విషయాన్ని కనుక్కోవడానికి ఈ గాస్ లా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ తెలియటం మూలంగా ఏమవుతుంది అంటే మనము రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్పి ఒక రిలేషన్ డిరైవ్ చేస్తాము. డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ అని చెప్పి డిరైవ్ చేస్తాము. అంటే డి విలువ మనకు తెలిసినట్లయితే ఈ విలువ కనుక్కోవటం ఈజీ అవుతుంది. అలానే డి విలువ తెలిసినట్లయితే క్యూ విలువ కనుక్కోవటం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ గాస్ లా చాలా ఇంపార్టెంట్. ఈ గాస్ లాని మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఈ గాస్ లా మనకు అర్థం కావాలి అంటే వెక్టర్ క్యాల్కులస్ లో గాస్ డైవర్జెన్స్ థీరం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన సురేష్ సారు M3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ ని ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే ట్రిపుల్ ఈ పిల్లలకి అంటే ట్రిపుల్ ఈ బ్రాంచ్ చదువుతున్న స్టూడెంట్స్ కి M3 సబ్జెక్ట్ ఈ సెమిస్టర్ లో లేదు. అయినా సరే మీకు ఒక రకమైన బ్యాకప్ ఇవ్వటానికి అని చెప్పి సురేష్ సార్ని రిక్వెస్ట్ చేసి ఆయన గతంలో చెప్పిన రికార్డ్ చేసిన కొన్ని వీడియోస్ ఉంటే ఆయన్ని రిక్వెస్ట్ చేసి మీ గురించి మేము మన ఛానల్లో అలా ఎడ్యుకేషన్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ముందుగా వెక్టర్ క్యాల్కులస్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి, ట్రిపుల్ ఈ పిల్లలకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను వెక్టర్ క్యాల్కులస్ కి సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేయించడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కొంచెం చూసినట్లయితే మీకు డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, లైన్ ఇంటిగ్రల్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, డైవర్జెన్స్ ఎలా కనుక్కోవాలి, గ్రేడియంట్ ఎలా కనుక్కోవాలి, కర్ల్ ఎలా కనుక్కోవాలి అన్న విషయాలు తెలుస్తాయి. నేను చూసాం పొటెన్షియల్ గ్రేడియంట్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రాడ్ బి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అంటే గ్రేడియంట్ అన్న రిలేషన్ ఉపయోగించి అంటే డెల్ ఆపరేటర్ ఉపయోగించి ఈ డెల్ అనేది ఒక వెక్టర్ ఆపరేటర్. ఈ వెక్టర్ ఆపరేటర్ ఒక స్కేలార్ క్వాంటిటీ మీద అప్లై చేసి ఒక వెక్టర్ వస్తుంది అన్నమాట. దాన్ని మనం గ్రేడియంట్ అని చెప్పాలి. ఇదే గ్రేడియంట్ వెక్టర్ అన్న రూపంలో మ్యాథమెటిక్స్ లో చదువుతూ ఉంటారు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి, అర్థం చేసుకోండి. అందువల్ల ఈఎంఎఫ్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోవాలి. సో మనం ఫస్ట్ గాస్ లాని డిఫైన్ చేయాలి. What this Gauss law is saying is the electric flux passing through any closed surface is equal to the total charge enclosed by the surface. నేను మీకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో చెప్తున్నాను. ఏమవుతుందంటే మైకేల్ ఫారడే ఏం చేశాడంటే ఒక మెటాలిక్ స్పియర్ ని తీసుకున్నాడు. ఇట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అనుకున్నాం. దీనిని ఒక న్యూట్రల్లీ చార్జ్డ్ స్పియర్ తోటి కప్పు ఉంచాడని చెప్పి అనుకున్నాం. కసిపోయిన తర్వాత ఏమైంది, ఇది నెగిటివ్లీ చార్జ్డ్ గా తయారైంది. సో అంటే ఆపోజిట్ ఛార్జ్ దీని మీద ఇండ్యూస్ అయింది అని చెప్పి మనం తెలుసుకున్నాం. దాన్ని బట్టి ఆయన ఏం ఫార్ములేట్ చేశాడంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ electric flux that is radiating out of the charged particle అని చెప్పి కన్క్లూడ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎంత ఉంటుంది అన్న విషయాన్ని గాస్ లా ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకని
డెఫినేషన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు ది టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్యూ అనే ఒక చార్జ్ ని తీసుకుని దీని చుట్టూతా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ డ్రా చేసాం అనుకోండి, దెన్ దీనిలోంచి వచ్చే ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని సై తోటి సూచిస్తాం. దీన్ని పిఎస్ఐ సై అంటారు. ది సై ఇస్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ది చార్జ్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ది రీజియన్. ఆ రీజియన్ లో ఆ సర్ఫేస్ లోపల ఎంతైతే చార్జ్ ఎన్క్లోజ్ అయిందో దానికి సమానం అవుతుంది అని చెప్పి గాస్లా చెప్తుంది అనమాట. దీన్ని ప్రూవ్ చేయడానికి మనము ఒక ఆర్బిటరీగా ఉన్న ఒక సర్ఫేస్ ని తీసుకుంటున్నాము. దీని మీద క్యూ అనే చార్జ్ ఉంది అని చెప్పి అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ పి దగ్గర ఒక ఇంక్రిమెంటల్ సర్ఫేస్ ని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ ఇంక్రిమెంటల్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చి డెల్టా ఎస్. సో దీని యొక్క డైరెక్షన్ ఇది అని చెప్పి అనుకుందాం. దిస్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ డెల్టా ఎస్. తర్వాత నేను ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కాంపోనెంట్ ఆఫ్ ది సర్ఫేస్ ని డిఎస్ అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ డిఎస్ కి ఈ డెల్టా ఎస్ కి ఉన్న మధ్య ఉన్న యాంగిల్ థీటా అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డెల్టా ఎస్ ని క్రాస్ అయ్యే ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే ఇట్ మస్ట్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ డిఎస్ అండ్ డెల్టా ఎస్ కి సమానం అవ్వాలి. సో ద ఫ్లక్స్ క్రాసింగ్ డెల్టా ఎస్ ఈజ్ డెల్టా సై అనుకుంటే must be equal to the normal component of ds. Norm is the normal component of ds into delta s ki samanam avutundi. So the relationship between this ds norm and ds is this ds norm is equal to ds cos theta ki samanam avutundi. సో డిఎస్ నార్మ్ ప్లేస్ లో డిఎస్ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది డిఎస్ కాస్ థీటా ఇంటూ డెల్టా ఎస్ గా మారుతుంది. సో ఇక్కడ డిఎస్ అనేది వెక్టర్, డెల్టా ఎస్ అనేది కూడా ఒక వెక్టర్ కాబట్టి దీన్ని డిఎస్ డాట్ డెల్టా ఎస్ గా రాయవచ్చు. సో ద ఇంక్రిమెంటల్ ఫ్లక్స్ డెల్టా సై ఇస్ ఈక్వల్ టు డిఎస్ డాట్ డెల్టా ఎస్. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ క్రాసింగ్ ది సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ ని క్రాస్ అయ్యే టోటల్ ఫ్లక్స్ ఎంతకి సమానం అవుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ టోటల్ ఫ్లక్స్ ని ఎలాగా మనం కనుక్కుంటాము అంటే ఈ డెల్టా ఎస్ లు చాలా ఉంటాయి. సో ఈ డెల్టా ఎస్ లో ఎంతైతే ఫ్లక్స్ ఉందో అలాంటి డెల్టా ఎస్ లు ఇన్ఫైనైట్లీ మినీ ఉంటాయి ఆ మొత్తం సర్ఫేస్ మీద. సో మొత్తం ఫ్లక్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. కానీ డెల్టా ఎస్ చాలా తక్కువ సర్ఫేస్ ఏరియా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఉపయోగిస్తాము. సో ఈ టోటల్ ఫ్లక్స్ ని సై అనుకుంటే ది సై మస్ట్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి సై అవుతుంది. కానీ ఈ డి సై వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్. సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్ ని మనము క్లోజ్డ్ ఇంటిగ్రల్ తో సూచిస్తాం అన్నమాట. అండ్ ఇంటిగ్రల్ రాసి దాని మధ్యలో ఒక సర్కిల్ చుడతాం, దాన్ని మనం క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటాం. మస్ట్ బి ఈక్వల్ టు డిఎస్ డాట్ డిఎస్. సో ఈ సర్ఫేస్ ని ఏమంటామంటే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ ని గాసియన్ సర్ఫేస్ అంటాం. సో ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ ఎస్ డిఎస్ డాట్ డిఎస్ ఇది క్యూ కి సమానం అవుతుంది. ఎందుకంటే డిఎస్ ఈస్ ది ఫ్లక్స్ డెన్సిటీ డాట్ డిఎస్ సర్ఫేస్ ఏరియా is equal to total charge that is enclosed over the surface. కాబట్టి psi is equal to
integral, closed integral over the surface ds dot ds which is equal to q. ఈ లాని మనం ఏమంటామంటే గాస్ లా అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ క్యూ వాల్యూ ఒక లైన్ ఛార్జ్ కి ఈ క్యూ వాల్యూ ఎంత అవుతుందంటే ఇంటిగ్రల్ q is equal to over the length of the line rho l dl కి సమానం అవుతుంది. దిస్ ఫర్ ఏ లైన్ ఛార్జ్. అదే ఒక వాల్ సర్ఫేస్ ఛార్జ్ ఉందనుకోండి, is equal to over the surface s rho s ds కి సమానం. దిస్ ఫర్ సర్ఫేస్ ఛార్జ్. అదే ఒక వాల్యూమ్ ఛార్జ్ ఉందనుకోండి, q is equal to ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ rho v dv కి సమానం అవుతుంది. ఇది వాల్యూమ్ ఛార్జ్ యొక్క విలువ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గాస్ లా. మనకి అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా అని ఉంటుంది, కానీ మీ సిలబస్ లో అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా గురించి ఏమీ మాట్లాడలేదు, కాబట్టి నేను దాని గురించి పెద్దగా టచ్ చేయటం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చే ఏమిటంటే మాక్స్వెల్స్ ఫస్ట్ లా ఆర్ మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ నథింగ్ బట్ గాస్ లా. ఈ గాస్ లానే మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ వి సీ దిస్ మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ పాయింట్ ఫార్మ్. సో మనకి ఫ్రమ్ గాస్ లా మనకేం తెలుసు అంటే, మనకు తెలిసింది ఒకటే, ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ ఎస్ ds డాట్ ds is equal to q. ఇక్కడ ds బదులుగా నేను d తీసుకుంటున్నాను. సో ఇంటిగ్రల్ d డాట్ ds is equal to q అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వేషన్ ని డెల్టా v తోటి డివైడ్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ ని రెండు వైపులా డెల్టా v తోటి డివైడ్ చేస్తున్నాం. డివైడ్ ది అబౌవ్ ఈక్వేషన్ both sides of the equation with delta v. సో ఈ డెల్టా v తోటి డిఫరెన్షియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, డివైడ్ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ d డాట్ ds by delta v is equal to q by delta v. So we assume that as this delta v shrinks to 0, అంటే ఇంక్రిమెంటల్ వాల్యూమ్ 0 కి దగ్గరగా ఉంది అని చెప్పి అనుకున్నాం. అప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే, లిమిట్ as delta v tends to 0 integral over the closed surface d dot ds by delta v is equal to limit delta v tends to 0 q by delta v. సో దీన్ని మనం ఏమంటామంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అని చెప్పి అంటాం. is equal to వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో ఇట్స్ నథింగ్ బట్ rho v. అలానే దీనిని ఏమంటాము అంటే డైవర్జెన్స్ ఆఫ్ d అని చెప్పి అంటాం. సో ఈ డైవర్జెన్స్ ఆఫ్ d ని ఎలా రాస్తాము అంటే, డెల్ డాట్ d గా రాస్తాం. సో దిస్ డెల్ డాట్ d is equal to limit delta v tends to 0 integral over the closed surface d dot ds by delta v, and rho v is equal to limit as delta v tends to 0 q by delta v. ఈ రెండు సమానం కాబట్టి therefore divergence of d is equal to rho v. దీన్ని ఏమంటామంటే గాస్ లా ఇన్ పాయింట్ ఫార్మ్ అని చెప్పి అంటాం, ఆర్ మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్.
మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ 4 ఉంటాయి అన్నమాట. దీన్ని మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అంటాం. సో దీని యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే వాట్ ద పాయింట్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా సేస్ ఇస్, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎడమ వైపున డెల్ డాట్ డి ఉంది. దీన్ని ఏమంటాం అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. డి ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ డెన్సిటీ. సో divergence of electric flux density is equal to volume charge density. This is what Maxwell's first equation says. So దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్ లో రాస్తే divergence of E is equal to rho v కి సమానం. సో దీన్ని ఏమంటామంటే డెల్ ఆపరేటర్ అని చెప్పి అంటాం. ఈ డెల్ ఆపరేటర్ ఒక వెక్టర్ ఆపరేటర్ అన్నమాట. సో ఈ డెల్ వాల్యూ ఏమవుతుంది అంటే కార్టీసియన్ కోఆర్డినేట్స్ లో ఒక విలువ కలిగి ఉంటుంది, అట్లానే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో ఇంకొక విలువ కలిగి ఉంటుంది, స్పెరికల్ కోఆర్డినేట్స్ లో ఇంకొక విలువ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద వాల్యూ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ డి ని సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో divergence of D value. So the divergence of D in Cartesian coordinates lo raadam. Manaku telusu the D is a vector. So divergence of D is equal to rho dx by rho x plus rho dy by rho y plus rho dz by rho z. Alane divergence of D value in cylindrical coordinates. So divergence of D is equal to 1 by rho by rho of rho d rho plus 1 by rho d phi by rho phi plus rho dz by alane divergence of D value in spherical coordinates. Divergence of D is equal to 1 by r square rho by rho r square dr plus 1 by r sin theta rho by rho theta into sin theta d theta plus 1 by r sin theta into rho d phi by rho phi. ఇది divergence of D value in different coordinate systems. వివిధ కోఆర్డినేట్ సిస్టమ్స్ లో డైవర్జెన్స్ ఆఫ్ D వాల్యూ ఇది అన్నమాట. ఇప్పుడు అసలు దీన్ని డైవర్జెన్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇక్కడ డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ ఫ్లక్స్ డెన్సిటీ this is the outward flow. అవుట్వర్డ్ ఫ్లో అంటే బయటకు రావడాన్ని అవుట్వర్డ్ ఫ్లో అంటారు. ఫ్లో అంటే ప్రవాహం, అవుట్వర్డ్ ఫ్లో ఆఫ్ ఏమిటది బయటకు వచ్చే ఫ్లక్స్ యొక్క ప్రవాహం. ఎక్కడి నుండి అంటే ఫ్రమ్ ఏ స్మాల్ సర్ఫేస్ per unit volume as the volume shrinks to zero. వాల్యూము సున్నాకి కుంచుకుపోయే ప్రదేశంలో ఉండే సర్ఫేస్ నుండి బయటకు వచ్చే ఫ్లక్స్ ప్రవాహాన్ని డైవర్జెన్స్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ డైవర్జెన్స్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ దేనికి సమానం అవుతుంది అంటే ρV కి సమానం అవుతుంది, అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీకి సమానం అవుతుంది అన్నమాట. మనకి గాస్ లా ఇన్ పాయింట్ ఫామ్ చెప్తారు. ఇదే గాస్ లాని మనము గాస్ డైవర్జెన్స్ థీరం ఉపయోగించి
ఇంటిగ్రల్ ఫామ్ లో కూడా రాయొచ్చు. సో ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ గాస్ లా మనకి తెలుసు, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ d డాట్ ds is equal to q అని. కానీ మనకి ఇంకో మాట కూడా తెలుసు, we also know that charge q is equal to integral over the volume rho v dv అని. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండు సరి సమానం అవ్వాలన్నమాట. అలానే rho v dv డైవర్జెన్స్ ఆఫ్ d is equal to rho v అని మనకి తెలుసు. ఓకే, సో ఈ rho v ప్లేస్ లో డైవర్జెన్స్ ఆఫ్ d పెట్టుకుందాము. తర్వాత ఈ q సమానం కాబట్టి ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ d డాట్ ds is equal to ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ డైవర్జెన్స్ ఆఫ్ ది dv గా రాసుకోవాలి. ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ d డాట్ ds is equal to q, that is equal to integral over the volume rho v dv, that is equal to integral over the volume divergence of the dv. That implies integral over the closed surface d dot ds is equal to integral over the volume divergence of the dv. దీన్ని ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా అని చెప్పి అంటారు, లేదా మాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇట్స్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఇదేం చెప్తుందంటే ద ఇంటిగ్రల్ ఆఫ్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ నార్మల్, దీన్ని ఏమంటామంటే ఇంటిగ్రల్ ఆఫ్ నార్మల్ కాంపోనెంట్. సో ద ఇంటిగ్రల్ ఆఫ్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ వెక్టర్, ఇక్కడ డి వచ్చి వెక్టర్ ఫీల్డ్ అనమాట. ద ఇంటిగ్రల్ ఆఫ్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ వెక్టర్ over its surface is equal to the integral of its divergence over a volume. So ఇది ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా. సో ఇప్పుడు మనము ఈ యూనిట్ లో రెండు రిలేషన్స్ తెలుసుకున్నాము. ఒకటి ఏంటి అంటే E is equal to minus grad V అని, రెండోది ఏంటి అంటే డైవర్జెన్స్ ఆఫ్ d is equal to rho v అని. ఈ రెండు రిలేషన్స్ ఉపయోగించుకొని మనము ఒక కొత్త రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దాన్ని ఏమంటామంటే లాప్లాస్ అండ్ పాయిసన్స్ ఈక్వేషన్స్ అని చెప్పి అంటాము. ఈ లాప్లాస్ అండ్ పాయిసన్స్ ఈక్వేషన్స్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ తోటి వాళ్ళతోటి, మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు